3 రోజుల దీక్షలు కేవలం ఆరంభం మాత్రమేనా? రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా మరింత ఉధృతమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నాయి. నా పేరు రఘునాథ్ రెడ్డి, యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 23 నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో యాప్టో ఆధ్వర్యంలో గత అక్టోబర్ 7వ తేదీన కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి అనుకున్నటువంటి స్పందన రాకపోవడంతో ఈ 3 రోజుల కార్యక్రమం రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో అయినా కూడా ప్రభుత్వం స్పందించి ఏవైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు ఇచ్చినటువంటి 12వ పిఆర్సీ కానీ, అదేవిధంగా బకాయిల చెల్లింపు కానీ, ఐఆర్ మంజూరు కానీ, మిగిలినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మిగిలినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల నుండి ఈ దీక్షలకు లభించిన మద్దతు ఎలా ఉందండి? రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. గత అక్టోబర్ 7వ తేదీ జరిగినటువంటి దాంట్లో కూడా దాదాపు 15,000 మంది ఉపాధ్యాయులు సెలవులు పెట్టుకొని వచ్చి ఇక్కడ మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటటువంటి పద్ధతిలో ఉద్యమాన్ని నిర్వహించాం. కానీ ప్రభుత్వం నుంచి వాస్తవంగా ఇవ్వాల్సినటువంటి బకాయిలు కొండంత అన్నట్టుంటే కానీ చెల్లించినట్టు మాత్రము కేవలం ఘోరంత అనేటటువంటి పద్ధతిలో ఉంది. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిలే నిరాహార దీక్షకు 3 రోజులుగా పలు జిల్లాల నుంచి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన అయితే లభిస్తోంది.